నా తల్లి తెలంగాణ. కథనాన శత్రువుల కుత్తుకల నవలీల నుత్తరించిన బలోన్ మత్తులేలిన భూమి ధీరులకు మొగసాలరా తెలంగాణ వీరులకు కానాచిరా తెలంగాణ వీరులకు కానాచిరా అబలయని దేశమును కబలింప తలబడిన పరరాజులకు స్త్రీల పటు శౌర్యమును చూపి రాజ్యతంత్రము నడిపేరా తెలంగాణ రాణి రుద్రమదేవిరా కల్పనాతీతమౌ కమనీయ శిల్పమును వేయి కంబాలతో వెలయించి మించినది అడుగడుగున శిల్పాలురా తెలంగాణ ఆలయపు శిఖరాలురా తెలంగాణ ఆలయపు శిఖరాలురా వర్ణ సహసత్వమున వనలతల మరపించు లాలిత్య రేఖా విలాసాల చిత్రణలు ఆనాటి చిత్రాలురా తెలంగాణ ఆలయపు కూడ్యాలురా తెలంగాణ ఆలయపు కూడ్యాలురా కులవర్ణ సంకీర్ణ కలహాల నిర్జించి బోధిసత్వుని ధర్మ బోధనల నేర్పించే శ్రీగిరి చైత్యమురా తెలంగాణ చైతన్యమును చాటెరా శ్రీ వైష్ణవుల భక్తి చిందు గీతలలో బసవన్న శివతత్వ పారవశ్యములోన ఉర్రూతలూగిందిరా తెలంగాణ వెల్లువై పొంగిందిరా కవితలో విక్రాంతి కాహలని పూరించి కమ్మ తెనుగున తేట కావ్యాలు విరచించే పాల్కురికి ఆనాడేరా తెలంగాణ ప్రగతి బాటలు దీర్చెరా భాషావధూనయన బాష్పతతి వనగింప రాజసమ్మాన వైరాగ్యమును ప్రకటించే కృషి కూడా జీవించెరా తెలంగాణ కవిరాజు పోతన్నరా భూగర్భమున గనులు పొంగి పారెడు నదులు శృంగార వనతతుల బంగారముల పంట నా తల్లి తెలంగాణరా వెలలేని నందో ధ్యానమ్మురా నా తల్లి తెలంగాణరా వెలలేని నందో ధ్యానమ్మురా నా తల్లి తెలంగాణరా 1950లో రాయబడిన పాటిది. పెద్ద ఆయన రావెల్ల వెంకటరామారావు గారు రాసిరు. ఖమ్మం జిల్లా తెలంగాణ ముద్దుబిడ్డ. తెలంగాణ తల్లి వైభవాన్ని 1950లోనే వర్ణించారు తెలంగాణ భాషలో. ఎస్, ఇప్పుడు మీరు విన్నదంతా తెలంగాణ భాష. అండ్ ఎస్, ఇదే తెలంగాణ భాష. తెలంగాణ భాష తెలంగాణ సంస్కృతి యొక్క అస్తిత్వం. అండ్ నేను నా శక్తి మేరకు సందర్భానుసారంగా ఎప్పటికప్పుడు తెలంగాణ వైభవాన్ని, పూర్వ వైభవాన్ని, రాబోతున్న వైభవాన్ని డాక్యుమెంట్ చేస్తూనే ఉంటాను, చర్చిస్తూనే ఉంటాను. గొప్ప గొప్ప కవిత్వాలు, గొప్ప గొప్ప పాటలు మీ ముందుకు తెస్తూనే ఉంటారు. కనుమరుగు చేయబడిన చరిత్రని తవ్వి మళ్ళీ మీ ముందు ప్రెజెంట్ చేస్తూనే ఉంటారు. ఇదే నా పర్పస్. మన ఛానల్లో చరిత్ర గురించే మాట్లాడుతూ ఉంటాం. దాంట్లో తెలంగాణ చరిత్ర, భారతీయ చరిత్రలో తెలంగాణ చరిత్రకు ఒక విశిష్టమైన స్థానం ఉన్నది. ఉద్యమాల పోరుగడ్డ తెలంగాణ, భారత రాజ్యాంగానికి స్ఫూర్తి, స్వాతంత్ర పోరాటపు బీజాలు కూడా తెలంగాణ గడ్డలో పడ్డాయి. సో ఈ ఘన చరిత్రనంతా చర్చించుకోవాల్సిన సందర్భం వచ్చింది ఇప్పుడు. కాబట్టి మనం మాట్లాడుకుందాం. ఈ తెలంగాణ భాషలో లిఖించబడిన ఈ పద్యానికి ఎవరికన్నా మీనింగ్ కావాలి అంటే, ఎవరికన్నా అర్థం తెలియజెప్పాలి అంటే కింద కామెంట్స్ లో మెన్షన్ చేయండి. ఖచ్చితంగా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇందులో ఎటువంటి మొహమాటలు కూడా పెట్టుకోకండి. రావెల్ల కలం నుండి పారిన విప్లవమే ఈ గేయం. నా తెలంగాణ తల్లి, తెలంగాణ భాష మనది, తెలంగాణ సంస్కృతి మనది. ఎప్పటికీ ఇదే విధంగా గొప్పగా ఉంటది. ఈ నేలపైనే ఉంటది. ఈ పుణ్యభూమి, కర్మభూమి భారతదేశంలోనే ఉంటది. సో యాజ్ ఆల్వేస్ ఫర్ ఎవర్ గ్రేట్ఫుల్. థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్. జై తెలంగాణ, జై హింద్.